ఈరోజు ప్రియమైన బాబా దగ్గరికి అందరి యొక్క సోదర సోదరీమణుల ప్రేమతో కూడిన ప్రియస్మృతులను తీసుకుని చేరాను. చేరగానే బాబా చాలా స్నేహపూర్వక దృష్టితో ఎంతో ప్రేమగా నన్ను చూస్తున్నారు. నేను బాబాని అడిగాను. అప్పుడు బాబా అన్నారు, బచ్చీ, నీకు తెలియదు, ఈరోజు బాబా ఇంటికి కర్ణాటక మరియు ఇంకా ఇతర రాష్ట్రాల నుండి కూడా అనేక సోదర సోదరీమణులు వచ్చారు. ఈ పిల్లల ప్రత్యేకతను బాబా చూస్తున్నారు. బాబాకు వీరిపై ఎంత ప్రేమ ఉందో వీరిక్కూడా బాబాపై అంతే గాఢమైన ప్రేమ ఉంది. బాబా మరలా అన్నారు, బచ్చీ, ఈ పిల్లలు బాబా దృష్టికి చాలా దగ్గరగా వచ్చి దృష్టి తీసుకుంటారు. దృష్టి ద్వారానే సృష్టి మారుతుంది. దృష్టి ద్వారానే శక్తి లభిస్తుంది. కర్ణాటక జోన్ పిల్లలు బాబాకు చాలా హృదయానికి దగ్గరగా ఉన్నారని బాబా చెప్పారు. భాష తెలియకపోయినా ఈ పిల్లలు బాబా స్నేహాన్ని ప్రేమను అనుభవిస్తున్నారు. బాబా చెప్పారు, ఈరోజు బాబా ఈ పిల్లలను చైతన్య పుష్పాలుగా చూస్తున్నారు. పిల్లలందరూ బాబాకు పుష్పాలే, కాని వీరి ప్రత్యేకతను చూసి బాబా వీరిలో ఉన్న సువాసనను గుర్తిస్తున్నారు. ఈ పిల్లల హృదయంలో బాబా ఇంటి పట్ల ఎంత ప్రేమ ఉందో అలాగే తమ సెంటర్ పట్ల కూడా నిబద్ధత ఉంది. వీరి ప్రేమ సహజమైనది. బాబా చాలా ఆనందంగా ఈ పిల్లల ప్రత్యేకతను హృదయంలో అనుభవిస్తూ ఇలా అన్నారు, శారీరకంగా దూరంగా ఉన్నా బాబా దృష్టిలో ఈ పిల్లలు చాలా సమీపంలో ఉన్నారు. బాబా ఎంతో ప్రేమతో చూస్తూ వారిపై స్నేహపుష్పాల వర్షం కురిపిస్తున్నట్లు అనిపించింది. బాబా అన్నారు, ఎవరు ఎంత దగ్గరగా ఉంటారో వారు అంత బాబా ప్రేమను ఆకర్షిస్తారు. నిమిత్త సోదరీమణులు కూడా ఎంతో శ్రమతో నిబద్ధతతో సేవ చేస్తున్నారు. తర్వాత బాబాకు ప్రేమతో భోగం స్వీకరించి అనేక ఆత్మల స్మృతులను బాబా ముందు ఉంచాను. ఆపై బాబా ప్రేమతో అందరికీ ప్రియ స్మృతులను ఇచ్చారు. నేను క్రిందికి వచ్చాను. ఓం శాంతి. బాబా కా శుక్రియా.